హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ రోజు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉన్న సిఎస్పురం మండలం అంబవరం కొత్తపల్లి గ్రామానికి 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న భైరవకోన వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము. వర్షాకాలంలో నీరు ఎక్కువగా ప్రవహించినప్పటికీ మిగతా రోజుల్లో ఇలా సన్నటి దారలాగా వస్తుంటాయి. పైనుంచి ప్రవహించే నీరు వివిధ రకమైన మూలికలను తాకుతూ వస్తాయి కాబట్టి ఈ నీటిలో స్నానం చేయడం వలన వారికి ఉన్న అనేక రకమైన సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది అన్న నమ్మకం. శ్రీ భైరవేశ్వర స్వామి ఆలయ దర్శనంకి వెళ్తున్నాను. దర్శనం టికెట్ 10 రూపీస్ ఉంటుంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసినటువంటి బోర్డు కూడా ఇక్కడ చూడవచ్చు. 100 మీటర్ల పరిధిలో ఎటువంటి నిర్మాణాలు లేదా తవ్వకాలు నిషేధం అని ఇక్కడ ఉంది. ఒకే కొండ రాయిలో మలిచినటువంటి 8 శివుని గుహాలయాలు చూద్దాం రండి. కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఉన్నదే. అయితే భైరవకోన గుహలకు పౌరాణిక చారిత్రక ప్రాశస్త్యం ఉంది. 6వ శతాబ్దం 600 నుంచి 630 చెందిన పల్లవరాజు మహేంద్రవర్మ పాలనలో ఈ గుహాలయాల నిర్మాణం ప్రారంభం జరిగి ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయం. అయితే 5వ గుహలోని స్తంభాల మీద నరనరేంద్రుడు, శ్రీ త్రిభువనాదిత్యం వంటి పదాలను చూస్తుంటే ఈ ఆలయాల నిర్మాణం 7వ శతాబ్దం నుంచి చాళుక్యుల కాలం వరకు అంటే 11వ శతాబ్దం వరకు కొనసాగి ఉంటుంది అని భావిస్తారు. ఇక్కడ ఆలయాలకులానే మహాబలిపురంలో ఉన్న ఆలయ నిర్మాణ శిల్పశైలికి ఒకేలా ఉండడంతో పల్లవుల కాలంకు చెందినవిగా భావిస్తారు. ఇక్కడ ఒకే కొండలో మలచిన 8 శివాలయాలు ఉన్నాయి. వీటిలో 7 దేవాలయాలు తూర్పు ముఖంగా, 1 ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి. వీటన్నిటిలోనూ గర్భాలయాలు, వరండాలు, స్తంభాలు అన్ని ఒకే కొండరాయితో మలచగలడం విశేషం. శివలింగాలను మాత్రమే నల్లరాయి గ్రనైట్ శిలలను చెక్కి ప్రతిష్ఠించారు. నల్లమల అరణ్యంలో ఎక్కడ చూసినా దేవీ దేవతల శిలరూపాలే కనిపిస్తుంటాయి. ఈ గుహ ఆలయాల్లో నెలకొన్న ప్రధాన దైవం భైరవేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆయన పేరు మీదే దీన్ని భైరవ క్షేత్రంగా పిలుస్తున్నారు. అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడని, అందుకే ఇది భైరవకోన అయిందని కొందరంటారు. అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూ కోటల ఆనవాళ్లు అనేకం కనిపిస్తుంటాయి. ఈ గుహాలయాల కింద వరుసలో అమ్మవారి ఆలయం ఉంటుంది. అమ్మవారి ఆలయం ఎదురుగా చిన్న కోనేరు ఉంది. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు చంద్రకిరణాలు ఆ నీటిలో పడి ఆ వెలుగు అంటే రిఫ్లెక్షన్ అమ్మవారి మీద పడుతుంది. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు 40,000 నుండి 50,000 మంది భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. కాలచక్ర భ్రమణంలో కొంతకాలం మరుగున పడిన ఈ ప్రదేశం తిరిగి 1932లో బయటపడింది. 8 శివుని గుహాలయాలను ఒక్కొక్కటిగా చూద్దాం రండి. గైస్, చూశారు కదా భైరవకోన వాటర్ ఫాల్స్ అలానే టెంపుల్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.